ఈ సంవత్సరం ఆల్రెడీ 24, జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ హిట్లలో నేను భాగమయ్యాను. అయినా సరే ఇప్పుడు నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కేవలం నా పెళ్లి గురించి ప్రకటించగానే ఆఫర్లన్నీ ఉష్పటాక అయిపోయాయి అంటుంది సెక్సీని సమంత. అభినయం కమ్ అందచందాలతో మదిపోగొట్టే ఈ సుందరాంగి అసలు తన దగ్గరకు ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా రావట్లేదని చెప్పడం నిజంగానే షాకింగ్. ప్రముఖ దినపత్రిక డెక్కన్ క్రానికల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు ఈ విధంగా పేర్కొంది. నాగార్జున కొడలు కదా ఎందుకులే అనుకుంటున్నారు కొందరు. సినిమాల్లో కంటిన్యూ అవుతానని నేను చెప్పాను, చైతన్య చెప్పాడు. నేను సినిమాలు ఎక్కడ మానేస్తానని ఫీల్ అయిన నాగార్జున గారు కూడా సినిమాలు చేయమనే చెప్పారు. ఫ్యామిలీకి ప్రాబ్లం లేనప్పుడు ఇక ఈ నిర్మాతలకు దర్శకులకు ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు. సినిమాలే కాదు, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. అవి కూడా ఇవ్వట్లేదు అంటూ వాపోయింది సమంత. వచ్చే సంవత్సరం చివరిలో తమ పెళ్లి జరుగుతుందని, మరి సినిమాల్లో కంటిన్యూ అవడానికి తను రెడీగానే ఉన్నానని, కానీ ఫిలిం ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో తనకు తెలియదని చెప్పింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా నాకు మాత్రం చాలా మంచి ఫ్యామిలీ దొరికింది. ఇండస్ట్రీలో నా ఫ్యూచర్ గురించి తెలియదు కానీ ఫ్యామిలీలో నా ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉండబోతోంది అంటుంది సమంత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.